నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఇది అవసరం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి, ప్రజాప్రతినిధులు మారుతా ఉన్నారు. కానీ నెక్కొండ బస్టాండు ఆగమైపోతుంది. నెక్కొండ బస్టాండ్ను పట్టించుకున్న దాఖలాలే లేవు. అరే ఏందా ఇది? బస్టాండు ప్రజల కోసం ఉపయోగించాల్సిన బస్టాండు బురదమయం అయితే దాన్ని ఎవరు పట్టించుకోవాలి? దాన్ని అదే బస్టాండ్ అడుగుతాం, అయ్యా నన్ను పట్టించుకోరే, నన్ను ఎంతో మందికి పేదలకు నా దగ్గరకు వచ్చి నా సేద తీరుతారు, నా దగ్గర వచ్చేసి కొంచెం బస్సు ఎక్కుతారు, దాన్ని కొంచెం బాగు చేయండి అని చెప్పేసి బస్టాండ్ అడుగుతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజాప్రతినిధులారా, ప్రజలారా, ఒకసారి ఆలోచన, దానిపైన కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ సమస్యలు, మీ రాజకీయ నాయకులు మీ విధానాలను పక్కన పెట్టేసి కొంచెం బస్టాండ్ బాగు చేయాలనే. ఎందుకంటే అక్కడ ఫోటోలు అంతా పేదోళ్ళే కదా, బస్టాండ్ పోయి బస్ ఎక్కి ఆ బస్టాండ్లో కూర్చొని బస్ ఎక్కిపోతారు. అలాంటి పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నది. ఎంత బురదమయం ఉన్నదో చూద్దాం. ఆ విజువల్స్ ఒకసారి మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఇది బురద. ఈ బురదమయంలో ప్రజలు ఏ విధంగా పోతారు, ఎట్లా పోతారు? ఇది మీరైతే ఎక్కుతారా? రాజకీయ నాయకులను అలా పోయి మీరు బస్ ఎక్కుతారా? ఈ ప్రజలు కదా ఎట్లా పోతేంది అనే ఆలోచనతో ఉన్నారు. అయింది, కొంచెం దాని మీద దృష్టి పెట్టండి. వివిధ పార్టీల నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఎవరేమైనా కూడా బస్టాండ్ పైన ఒక దృష్టి పెట్టి బస్టాండ్ బాగు చేయండి, ప్రజలకు ఉపయోగంలో చేయండి. కనీసం అడుగు పెడదామంటే కూడా అగమ్య గోచరం. దానికి సంబంధించిన అధికారులారా ఒకసారి దీన్ని మీకు సాధ్యమైనంత వరకు మీ పరిధిలో ఉంటే మీరు చేయండి, లేకపోతే సంబంధిత అధికారులు చేసి బస్టాండ్ బాగు చేయండి. ఈ బురదనా బస్సు ఎక్కుతాండ్రు, ఈ బురదనా బస్సు ఎక్కేది? ఇది నెక్కొండ బస్టాండ్ పరిస్థితి. గతంలో కొద్దిమంది నాయకులు ఒక 2 సంవత్సరాల క్రితం బస్టాండ్ బాగు చేయండి అని చెప్పేసి కొద్దిమంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చిన్న ధర్నా చేశారు. తూతు మంత్రంగా ఏదో శాంక్షన్ అయింది, ఒక డబ్బులు వస్తాయి, ఒక పెద్ద మొత్తంలో శాంక్షన్ అయినాయి, బస్టాండ్ను అద్దంలాగా తీర్చిదిద్దారని చెప్పేసి అప్పుడు ఏదో అడావుడి చేసిండు. కానీ ఈ రోజు వరకు ఆ బస్టాండ్ పైన దృష్టి లేదు. ఆడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం, లోకల్ లీడర్లారా ఒకసారి బస్టాండ్ పై దృష్టి పెట్టండి. మీ నాయకులకు ఏమైనా జరిగితే మీరు ఆర్భాటాలు ఎక్కి ప్రచారాలు చేసుకుంటారే. కానీ మన నెక్కొండ, మన ప్రాంతం, మన ప్రజలు అక్కడ తిరుగుతారు. ఆ ప్రజలకు ఓట్లు వేయాలంటే వాళ్ళకి బాగు చేయాలంటే రేపు పొద్దుగా ఏ ముఖం పెట్టుకుని